నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 2nd, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ముఖ్యమైన డెవలప్మెంట్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. భారతదేశము మరియు పాకిస్తాన్ మధ్య ఖైదీల జాబితాలు, అనుస్థావరాల జాబితాలకు సంబంధించి బోత్ కంట్రీస్, ఇరు దేశాలు కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిండేది అసలు ఏంటిది ఇన్ఫర్మేషన్. ఇండియా పాకిస్తాను బోత్ కంట్రీస్ నిన్న జనవరి 1న ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ లిస్ట్, అంటే ఖైదీలు ఎంతమంది ఉన్నారు ఇరు దేశాలలో, అలానే అనుస్థావరాలు అంటే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, అనుస్థావరాలకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. సో మనం ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది పాకిస్తాన్. అసలు పాకిస్తాను, ఇండియా ఎందుకు మరి ఈ అనుస్థావరాల జాబితాను షేర్ చేసుకున్నాయి, ఆ డీటెయిల్స్ని. ఫస్ట్ మనము స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాకిస్తాన్ మనకి ల్యాండ్ బార్డర్ షేరింగ్ కంట్రీ. పాకిస్తాన్తో మనము భూ సరిహద్దును పంచుకుంటా ఉన్నాం. ఎంత పంచుకుంటా ఉన్నాం? సుమారుగా 3323 కిలోమీటర్స్ బార్డర్ని, ల్యాండ్ బార్డర్ని పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్నాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, హైయెస్ట్ ల్యాండ్ బార్డర్, అత్యధికంగా భూ సరిహద్దును మనము ఓవరాల్గా అత్యధికంగా బార్డర్ను మనము బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటా ఉన్నాం. సుమారుగా 4096.7 కిలోమీటర్ల మేర. సెకండ్ వచ్చేసి చైనా, థర్డ్ వచ్చేసి పాకిస్తాన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఎందుకు ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్, అనుస్థావరాల జాబితాను మనము ఇచ్చిపుచ్చుకోవాలి ఆ సమాచారాన్ని అంటే, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇండియా అనేది ఒక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ. ఇండియా అణుదేశము, అలానే పాకిస్తాన్ కూడా అణుదేశము. మరి మనం ఇంకొకసారి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఓవరాల్గా వరల్డ్లో ఈ అణు దేశాలు ఎన్ని ఉన్నాయి? న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉన్న దేశాలు 9 కంట్రీస్ ఉన్నాయి. అందులో P5 కంట్రీస్ 5 దేశాలు. P5 కంట్రీస్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉంది కదా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి. ఆ 5 పర్మనెంట్ మెంబర్స్ యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, అలానే ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్. ఈ 9 దేశాలు కూడా న్యూక్లియర్ కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ వెపన్ కంట్రీనే, కానీ అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ 9 కంట్రీస్ మాత్రము మనకి అఫీషియల్ డేటా మనం చూస్తూ ఉన్నాము. దాని ప్రకారం అయితే 9 న్యూక్లియర్ కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఈ ఖైదీల జాబితాలను, ఖైదీలు ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు పాకిస్తాన్లో ఇండియాకు చెందిన సివిలియన్స్, భారతదేశానికి చెందిన పౌరులు, అలానే భారతదేశానికి చెందిన ఫిషర్మెన్, మత్స్యకారులు పాకిస్తాన్లో బందీలుగా ఉంటారు. అలానే పాకిస్తాన్కు చెందిన పౌరులు, పాకిస్తాన్కు చెందిన ఫిషర్మెన్, మత్స్యకారులు బందీలుగా ఉంటారు. సో మనం అడిగాం పాకిస్తాన్ని, మీ దేశంలో బందీలుగా ఉన్న మా వాళ్ళని విడిచిపెట్టండి త్వరగా అని చెప్పేసి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అసలు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇది సుమారుగా గత 30 ఏళ్ల నుంచి ఇరు దేశాల మధ్య జరుగుతూ ఉన్న ఒక ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ జనవరి 1న ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. మరి ఫస్ట్ మనము ఈ ఖైదీల జాబితాల విషయానికి వద్దాం. అసలు డీటెయిల్స్. ఇండియాలో పాకిస్తాన్కు చెందిన 391 సిటిజన్స్, అలానే పాకిస్తాన్కు చెందిన 33 ఫిషర్మెన్, 33 మంది మత్స్యకారులు ఉన్నట్టు భారతదేశం డీటెయిల్స్ షేర్ చేసుకునింది. అలానే పాకిస్తాన్లో ఇండియన్స్, ముఖ్యంగా భారతీయులు
167 మంది మత్స్యకారులు, 43 మంది 43 సివిలియన్స్ ఉన్నారని చెప్పేసి డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు. మనకి డేటా అనేది అప్రాక్సిమేట్ అడగవచ్చు అడగకపోవచ్చు, బట్ ఈ సంవత్సరానికి సంబంధించిన డేటా కాబట్టి వీలైతే గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఫస్ట్ ఈ ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే, ఖైదీల జాబితా విషయానికి వస్తే 2008లో ఇండియాకి పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ కుదిరింది. 2008లో ఇండియాకి పాకిస్తాన్కి కన్సులర్ యాక్సెస్ అగ్రిమెంట్ అని ఒకటి కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఖైదీల జాబితాను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి. ఇక అణుస్థావరాల విషయానికి వస్తే 1988లో ఇరు దేశాల మధ్య ఈ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదిరింది. మనకి ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆ ఒప్పందం ప్రకారం షేర్ చేసుకుంటారు. మరి ఎందుకు షేర్ చేసుకుంటారు? ఇందాక చెప్పుకున్నట్టు ఇరు దేశాలు కూడా న్యూక్లియర్ కంట్రీస్ కాబట్టి మనకి మనం వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించిన అణుస్థావరాలపైన మనం దాడి చేయకూడదు, అలానే పాకిస్తాను మన అణుస్థావరాలపైన దాడి చేయకుండా ఉండడం కోసము ఇటువంటి డీటెయిల్స్ని షేర్ చేసుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఇక అసలు న్యూక్లియర్ వెపన్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది భారతదేశము న్యూక్లియర్ పవర్ కంట్రీ కదా. మరి ఫస్ట్ టైం మనం ఎప్పుడు ఈ న్యూక్లియర్ టెస్టులు చేసామో కూడా మనకి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. 1974లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరిట మనము రాజస్థాన్లోని పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేసాం. 1974లో పోఖ్రాన్ 1 టెస్ట్ని నిర్వహించాం. ఇక 1998లో అదే రాజస్థాన్లోని పోఖ్రాన్లో పోఖ్రాన్ 2 టెస్ట్ నిర్వహించాం. దాని పేరేంటి? ఆపరేషన్ శక్తి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ శక్తి. నెక్స్ట్ వన్, భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ఆగస్ట్ 15, 2027 ప్రారంభం. ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైను 2027 ఆగస్ట్ 15న లాంచ్ చేయబోతా ఉన్నట్టు యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. ఇక్కడ మనం నిన్ననే ట్రైన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నిన్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, వందే భారత్ ట్రైన్ అంటేనే గుర్తు రావాల్సినది సెమీ హై స్పీడ్ రైలు, అది ఏసీ రైలు, ఏసీ ట్రైన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నిన్న ఏమని డిస్కస్ చేసుకున్నాం? ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్, భారతదేశం మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ని కోల్కతా నుంచి గువాహతి అస్సాం రాష్ట్రం, అస్సాము వెస్ట్ బెంగాల్, కోల్కతా ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అస్సాం మధ్య లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్కి సంబంధించి భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ఆగస్ట్ 15, 2027 భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ఆగస్ట్ 15, 2027 ప్రారంభం కాబోతున్నట్టు ప్రకటించారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్ అగైన్ ఫీచర్స్. బుల్లెట్ ట్రైన్ అంటే ఏంటి? బుల్లెట్ ట్రైన్ అంటే ఇది హై స్పీడ్ రైలు, గుర్తుపెట్టుకోండి, హై స్పీడ్ రైలు. దీని స్పీడ్ వచ్చేసి 320 km/h, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుని పోతుంది. అదే బుల్లెట్ ట్రైన్, అదే మనకి వందే భారత్ ట్రైన్ అయితే వందే భారత్ ట్రైన్ మ్యాక్సిమం స్పీడ్ 180 km/h, 180 km/h. ఇక మరి ఎక్కడ దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారంటే ముంబై నుంచి అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు కారిడార్ మధ్య దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఆ ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ 508 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 508 కిలోమీటర్ల పొడవున ఈ ట్రైన్ అనేది నడుస్తుంది. మరి తద్వారా ముంబైకి అహ్మదాబాద్కి మధ్య ట్రావెల్ టైం అనేది 2 గంటల్లోనే సాధ్యమవుతుంది. 2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్కి చేరుకోవచ్చు. మరి ఏ టెక్నాలజీని ఉపయోగించి వీటిని డెవలప్ చేస్తూ ఉన్నారు? బుల్లెట్ ట్రైన్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి జపాన్. మనం జపాన్ కంట్రీ సహకారంతో, జపాన్ కంట్రీ హెల్ప్తో దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం, ప్రవేశపెడతా ఉన్నాం. మరి టెక్నాలజీ పేరు వచ్చేసి షింకన్సెన్ టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? షింకన్సెన్ టెక్నాలజీ. షింకన్సెన్ టెక్నాలజీ, ఇది జపాన్ కంట్రీకి చెందిన టెక్నాలజీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తు రావాల్సినది బుల్లెట్ ట్రైన్ అంటే హై స్పీడు, వందే భారత్ అంటే సెమీ హై స్పీడు. మరి ఇక వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ గురించి కూడా యూనియన్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఒక ప్రకటన చేశారు. ఈ సంవత్సరము 12 వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ని మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాము, లాంచ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించారు. సో ఇక నిన్ననే మనం తెలుసుకున్నాం, డిసెంబర్ 2025 నాటికి ఇండియాలో 164 వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం, రైట్? సో ఇది మనకి బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన కాన్సెప్ట్. ఇక వందే భారత్కి మరొక పేరు కూడా ఉందండి. వందే భారత్ రైలుకి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటి అంటే ట్రైన్ 18. గుర్తుపెట్టుకోండి, ట్రైన్ 18 అంటే
వందే భారత్ ట్రైన్. నెక్స్ట్ వన్, గోవాలో 3వ జిల్లా కుషావతి. గోవా, మనకి గోవా స్టేట్లో 3rd డిస్టిక్ రాబోతా ఉంది. గోవాలో 3వ జిల్లాగా కుషావతిని ఏర్పాటు చేయబోతున్నట్టు గోవా గవర్నమెంట్ ప్రకటించింది. గోవా చీఫ్ మినిస్టర్గా డాక్టర్ ప్రమోద్ సావంత్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ప్రజెంట్ అయితే గోవాలో కేవలం 2 డిస్టిక్లే ఉన్నాయి, నార్త్ గోవా, సౌత్ గోవా. ఇప్పుడు 3వ డిస్టిక్గా కుషావతి. మరి కుషావతి అంటే ఏంటంటే గోవాలో కుషావతి అనే రివర్ ఫ్లో అవుతుంది, గోవాలో కుషావతి అనే నది ప్రవహిస్తుంది, దాని పేరిటనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీన్ని ఆస్పిరేషనల్ డిస్టిక్గా దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఆస్పిరేషనల్ డిస్టిక్ అంటే ఆకాంక్షాత్మక జిల్లా. మరి ఏంటి ఆకాంక్షాత్మక జిల్లా అంటే, నీతి ఆయోగ్ 2018లో నీతి ఆయోగ్ మనకి భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినదే నీతి ఆయోగ్. ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చిండేదే నీతి ఆయోగ్. ఆ నీతి ఆయోగ్ 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఆకాంక్షాత్మక జిల్లాలు అంటే, ఈ ఆకాంక్షాత్మక జిల్లాలు అంటే ఏవైతే ఇండియాలో బాగా వెనుకబడిన జిల్లాలు ఉంటాయో, ఉదాహరణకు భారతదేశంలోని కొన్ని జిల్లాలలో గిరిజన సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, రోడ్స్ సరిగ్గా ఉండవు, కనెక్టివిటీ ఉండదు, మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేస్ ఫెసిలిటీస్ ఇటువంటివి ఉండవు, చాలా వెనుకబడి ఉంటాయి. అక్షరాస్యత పరంగా, లిటరసీ రేట్ పరంగా తీసుకున్నా, సామాజికంగా తీసుకున్నా, ఆర్థికంగా తీసుకున్నా వెనుకబడి ఉంటాయి. అటువంటి జిల్లాలను, అటువంటి డిస్ట్రిక్ట్స్ను అభివృద్ధి చేయడం కోసం 2018లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు, 112 జిల్లాలని. దీన్ని 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. ఇక మనకి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ వల్ల లాభం ఏముంటుంది అంటే, ఆ జిల్లాలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అదనంగా వస్తాయి, ఫండ్స్ అనేవి అడిషనల్గా వస్తాయి, నిధులు అదనంగా వస్తాయి. మరి ఇప్పుడు దీన్ని కుషావతి డిస్ట్రిక్ట్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా డెవలప్ చేయబోతూ ఉన్నారు. తద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15 కోట్లు రాబోతూ ఉన్నాయి అని చెప్పేసి గోవా గవర్నమెంట్ ప్రకటించింది. బట్ మనకి అధికారికంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతానికైతే అఫీషియల్ వెబ్సైట్లో 112 జిల్లాలే చూపిస్తూ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అఫీషియల్ వెబ్సైట్లో అయితే. బట్ గోవా ప్రభుత్వం అయితే అది ప్రకటించింది, మేము దీన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా డెవలప్ చేస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక చిన్న గమనిక అండి. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అవి పేరుకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయినా కూడా జాతీయ స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కొన్ని ఇనిషియేటివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో సిటీ. నెట్ జీరో అంటే ఏంటి? కర్బన ఉద్గారాలను సున్నా చేయాలి, మనకి వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడు ఇటువంటి వాటిని సున్నాకు తీసుకురావాలి అని చెప్పేసి భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి అది తెలంగాణ కరెంట్ అఫైర్ అయినప్పటికీ అది అన్ని ఎగ్జామ్స్కి అడుగుతారు, ఎందుకంటే దానికి అంత ప్రాముఖ్యత ఉంది. సో అలాంటివి మాత్రము అందరూ ఫాలో అవ్వాల్సిందే. కానీ కొన్ని స్పెసిఫిక్గా తెలంగాణ ఇనిషియేటివ్స్ ఉంటాయి, తెలంగాణ ప్రత్యేక కార్యక్రమాలు, అటువంటివి ఆంధ్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, మనకి అడగడు కాబట్టి ఎగ్జామ్లో. సో మీరు ఫార్వర్డ్ చేసుకొని మన కరెంట్ అఫైర్స్ వీడియో ఫాస్ట్గా కూడా చూసుకోవచ్చు. ఇక తెలంగాణ గవర్నమెంటు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, వాళ్లకు చేయూతనివ్వాలి అని చెప్పేసి ఇందిరా డైరీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉంది. మరి ఇక్కడ ఏంటి అసలు ఇందిరా డైరీ ప్రాజెక్టు? తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎకనామికల్గా ఎంపవర్ చేయాలి. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించగలరండి, మనము తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే మనకి తెలుగు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎకనామికల్గా ఎంపవర్ చేయాలి, ఫైనాన్షియల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇందిరా డైరీ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశము, ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ మహిళా సంఘాల మహిళలకు 2 ఆవులు లేదా 2 గేదెలను ఇవ్వబోతూ ఉన్నారు. ఒక్కొక్క మహిళకు 2 గేదెలు లేదా 2 ఆవులు. అంటే దానివల్ల ఏంటి, వాళ్ళకి పాడి సంపద,
ఈ యానిమల్ హస్బెండరీ సెక్టార్ డెవలప్ అవుతుంది, పాడి సంపద అభివృద్ధి అవుతుంది, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారన్న ఉద్దేశము. ఇక మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినది దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టబోతా ఉన్నారు అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టు విక్రమ గారి ఖమ్మం డిస్టిక్ ఆయనది ఏదైతే ఉందో మదిర కాన్స్టిట్యుయెన్సీలో మదిరలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఆఫ్టర్ దట్ తెలంగాణలోని అదర్ ఏరియాస్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు, విస్తరించబోతూ ఉన్నారు. సో మరి ఎలా వీళ్ళకు ఒక్కొక్క మహిళకు 2 గేదెలు లేదా 2 ఆవులు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు అంటే అందులో 70% సబ్సిడీ ఇస్తారు, 70% సబ్సిడీ, ఇక 30% బ్యాంకు లోను, 30% రుణం తీసుకొని లోన్ తీసుకొని వీళ్ళు వీటిని తీసుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏంటి అంటే మహిళలు డెవలప్ అవుతారు. దీనికోసము మదిర నియోజకవర్గంలో లాంచ్ చేయబోయే ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసము తెలంగాణ గవర్నమెంటు 781.82 crore 781.82 కోట్ల బడ్జెట్ని కేటాయించింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ గవర్నమెంటు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ఇందిరా పేరుతో చాలా మిషన్స్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ అని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 అని చెప్పేసి ఈ సంవత్సరము ఉమెన్స్ డే సందర్భంగా లాంచ్ చేసింది. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8న లాంచ్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ముఖ్యంగా 1,00,00,000 మంది మహిళలకు 1,00,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలి, 1 crore ఉమెన్కి 1,00,00,000 crore లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి లాంచ్ చేసిన ఒక ప్రాజెక్టు. అలానే ఇందులో భాగంగా ముఖ్యంగా వాళ్ళకి నైపుణ్య శిక్షణ కావచ్చు, ముఖ్యంగా కిషోర బాలిక సంఘాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కిషోర బాలిక సంఘాలు. అలానే ఇటీవల ఇందిరాగాంధీ గారి బర్త్డే సందర్భంగా, ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇందిరా శారీ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని కూడా లాంచ్ చేసింది, ఇందిరా చీరల పంపిణీ పథకం. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నమెంటు 1,00,00,000 మంది మహిళలకు 1,00,00,000 చీరలు డిస్ట్రిబ్యూట్ చేయాలి, 2 దశలలో 1,00,00,000 మంది మహిళలకు 1,00,00,000 చీరలను పంపిణీ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. 2 phases 1 crore ఉమెన్కి 1 crore శారీస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కూడా టార్గెట్ పెట్టుకుంది. సో ఈ విధంగా మనకి అలానే సెర్ప్లో మెప్మాని విలీనం చేసింది. సెర్ప్ అంటే ఏంటి? సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తొలగించడానికి పనిచేసే ఒక మిషన్. అందులో మెప్మా సంఘాలు ఏవైతే ఉంటాయో అంటే ఏంటి, మున్సిపల్ ప్రాంతాల్లో పేదరికాన్ని తొలగించడానికి మెప్మా కృషి చేస్తూ ఉంటుంది. ఆ మెప్మా సంఘాలన్నింటినీ కూడా సెర్ప్లోకి విలీనం చేశారు. సో ఇలా తెలంగాణ గవర్నమెంటు ఫోకస్ చేస్తూ ఉన్న ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మీరు సర్వేలో ఎలాగో చదువుకుంటారు, బట్ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో 11 టౌన్షిప్స్. తెలంగాణ గవర్నమెంటు హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో 11 టౌన్షిప్స్ 11 టౌన్షిప్లను నిర్మించబోతోంది. ఇక్కడ టౌన్షిప్స్ అంటే ఒక అంతర్జాతీయ స్థాయి నగరాలు, 11 ఇంటర్నేషనల్ లెవెల్ సిటీస్, చిన్న చిన్న పట్టణాలు. ఆ 11 టౌన్షిప్లు ఇవి ఇండస్ట్రియల్ సిటీస్గా చెప్పవచ్చు, పారిశ్రామిక నగరాలుగా టార్గెట్ పెట్టుకునింది. 30,000 ఎకరాలలో 30 నెలల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలి అని చెప్పేసి కూడా ప్రణాళిక వేసుకునింది. 30 monthsలో 30,000 acresలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ పెట్టుకునింది. మరి ఇక్కడ అలానే మరి మనం తెలుసుకోవాల్సింది ఆ 11 టౌన్షిప్స్ ఏవి. 11 టౌన్షిప్స్ ఏవి అంటే ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఎడ్యుకేషన్ సిటీ దీంట్లో విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ క్యాంపస్లు ఏర్పాటు చేయబోతారు. మెడికల్ టూరిజం జోను, ఈ హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసము ఒక జోన్ ఏర్పాటు చేయబోతున్నారు. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మహిళల కోసము ఇండియాలో మొట్టమొదటి ఫీఫా ఫుట్బాల్ అకాడమీని హైదరాబాద్లో తీసుకురాబోతా ఉన్నారు. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీ, కృత్రిమ మేధ నగరం, ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, లైఫ్ సైన్సెస్ సెక్టార్ని డెవలప్ చేయాలి, ఫార్మాస్యూటికల్ సెక్టార్ని డెవలప్ చేయాలని చెప్పేసి, ఎలక్ట్రానిక్స్ సిటీ, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్ సిటీ, ఫర్నిచర్ తయారీ, అటువంటి వాటి కోసము ఒక జోను. అంతర్జాతీయ పార్కు, ఈ అంతర్జాతీయ పార్కులో ఈ మోడర్న్ ప్రోడక్ట్స్, ఆధునిక ఉత్పత్తుల తయారీ. రెసిడెన్షియల్ టౌన్షిప్లో హౌసింగ్, రీటైలు, ఎంటర్టైన్మెంట్ సెక్టార్ అభివృద్ధి చేస్తారు. రీక్రియేషన్ జోన్, ఇది చాలా ఇంపార్టెంట్. రీక్రియేషన్ జోన్ అంటే ఈ రీక్రియేషన్ జోన్లో ఈ పర్యావరణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తారు. ఎకో టూరిజం అంటే ఏంటి? జూలు ఏర్పాటు చేయడము, జూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో
తెలంగాణ ప్రభుత్వము వంతారాతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. రిలయన్స్కి సంబంధించిన వంతారా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ వంతారాతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా వీళ్ళు హైదరాబాద్లో ఒక ప్రపంచ స్థాయి జూను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇలా మనకి పేర్లు గుర్తుపెట్టుకోండి, ఆ 11 టౌన్షిప్స్. మరి ఎక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య 30,000 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే పల్లె పండుగ 2.0. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పల్లె పండుగ పేరిట రూరల్ ఏరియాస్ని డెవలప్ చేస్తోంది, గ్రామీణ ప్రాంతాలని. ఇప్పుడు పల్లె పండుగ 2.0లో భాగంగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి 6,700 crore అలొకేట్ చేశామని చెప్పింది. ఈ పల్లె పండుగ 2.0లో భాగంగా అభివృద్ధి పనులకు 6,700 కోట్లు కేటాయించాము అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ ఈ పల్లె పండుగ 2.0 అనేది నవంబర్లోనే లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం నవంబర్ కరెంట్ అఫైర్స్లో. బట్ అగైన్ ఇవాళ ఈనాడు పేపర్లో వార్తల్లో ఉంది కాబట్టి, అందులోనే న్యూస్ సబ్స్క్రైబర్స్, కొత్తగా సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మనం డెఫినెట్లీ ఇంకోసారి డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే పల్లె పండుగ 2.0ని ఎప్పుడు లాంచ్ చేశారు? పల్లె పండుగ 2.0ని నవంబర్లో లాంచ్ చేశారు. ఎక్కడ లాంచ్ చేశారో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కోనసీమ డిస్టిక్లోని రాజోలు కాన్స్టిట్యుయెన్సీలో, రాజోలు నియోజకవర్గంలోని శివకోడు అనే విలేజ్లో, శివకోడు అనే గ్రామంలో డిప్యూటీ సీఎం లాంచ్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేస్తారు అసలు? ఇప్పుడు ఈ పల్లె పండుగలో భాగంగా ఏం చేస్తారు అంటే అభివృద్ధి ప్రాజెక్టులు, ఉదాహరణకు న్యూ రూరల్ రోడ్స్, కొత్త గ్రామీణ రహదారులు, 8,571 కిలోమీటర్స్ మేర న్యూ రూరల్ రోడ్స్ వేస్తారు. 25,000 మినీ గోకులాస్ నిర్మిస్తారు. గోకులాలు అంటే పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, యానిమల్ హస్బెండరీని డెవలప్ చేయడం కోసం. అలానే 157 కమ్యూనిటీ గోకులాల్ని డెవలప్ చేస్తారు. మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మిస్తూ ఉన్నారు. 58 కిలోమీటర్స్ మ్యాజిక్ డ్రైన్స్ అంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీరంతా ఒకే చోట పేరుకుపోతుంది కదా, సో ఆ ఇంకుడు గుంతల తరహాలో మ్యాజిక్ డ్రైన్స్. మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పల్లె పండుగ 2.0ని అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాటికి నిధులు అవసరం కదా. నిధులు వివిధ సంస్థల నుంచి వీళ్ళు ఫండ్స్ తీసుకుని రావడం జరుగుతుంది. నాబార్డు నుంచి, అలానే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి, ఎంజీ నరేగా, ఇప్పుడు ఎంజీ నరేగా పేరు మార్చారు కాబట్టి అది పిఎం అది వికసిత్ భారత్ అది మార్చారు కదా, ఎంజీ నరేగా నుంచి, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి. సో ఈ సంస్థల నుంచి నిధులు తీసుకురాబోతున్నారు. ఇక్కడ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మరొకసారి మనం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాస్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం హయాంలో లాంచ్ చేశారు. ఎప్పుడు? 2000 సంవత్సరము డిసెంబర్ 25, 2000 డిసెంబర్ 25న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రూరల్ ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి కోసం. సో ఇది 25 ఏళ్ళు కంప్లీట్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది పల్లె పండుగ 2.0. ఇది తెలుగులో ఉంది మనకి, మీరు తెలుగులో అయినా మ్యాటర్ రాసుకోవచ్చు. సో ఇది అండి పల్లె పండుగ 2.0కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఎరువుల సబ్సిడీల కోసం ఈ బిల్లు వ్యవస్థ ప్రారంభం. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ కోసము ఈ బిల్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఈ బిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ బిల్ వ్యవస్థ. సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్కి సుమారుగా 2 లక్షల కోట్ల విలువైన ఎరువుల సబ్సిడీలు అందిస్తూ ఉంది. 2 lakh crore వర్త్ ఆఫ్ ఫర్టిలైజర్ సబ్సిడీస్ ప్రొవైడ్ అందిస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉంటాయో, బిల్లులు జనరల్గా ఆ సబ్సిడీలు పడిన తర్వాత ఫిజికల్గా తీసుకుంటాం. ఫిజికల్గా మనము ఆ బిల్లుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోకుండా పారదర్శకతను తీసుకురావాలి, ఈ ఎరువుల సబ్సిడీ వ్యవస్థలో పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలని చెప్పేసి ఈ బిల్ సిస్టమ్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారు అంటే జేపీ నడ్డా గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇక తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇటీవల యూరియా కొరతను తగ్గించడం కోసం, తెలంగాణలో యూరియా షార్టేజ్ని కంట్రోల్ చేయడం కోసము ఫర్టిలైజర్ బుకింగ్ అనే ఒక యాప్ని కూడా లాంచ్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. పేరేంటి? ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. నెక్స్ట్ వన్, ఎక్టా అమలులోకి వచ్చినందున ఆస్ట్రేలియాలోని అన్ని భారతీయ ఎగుమతులకు సుంకం రహిత ప్రవేశం. ఎకానమీకి సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇక
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే ఇటీవల మనము ఒమన్ కంట్రీతో కూడా ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నామని చెప్పేసి తెలుసుకున్నాం. ఏంటి అసలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటే? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎప్పుడైతే ఒక దేశంతో మనకి కుదిరిందో, అది కుదిరినప్పుడు మనం ఏవైతే ఒక కంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేస్తామో, ఎగుమతులు చేస్తామో, ఆ ఎగుమతుల పైన సుంకాలను పూర్తిగా అయినా లేదంటే ఒక 99% అయినా తొలగిస్తారు. ట్యాక్సెస్ని, డ్యూటీలని వేయరు. అలానే ఆ కంట్రీ నుంచి ఇండియాలోకి వచ్చే గూడ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం పన్నులు విధించము, సుంకాలు విధించము. అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అయితే ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య కూడా గతంలో ఎక్టా అనే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇప్పుడు అది అమల్లోకి పూర్తి స్థాయిలో వచ్చినందున ఆస్ట్రేలియాకి మనం ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తామో, ముఖ్యంగా మనం ఆస్ట్రేలియాకి జ్యువెలరీ, జెమ్స్, ఈ యొక్క ఆభరణాలు, జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఇటువంటివి ఎక్కువగా మనము ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తాం. సో వాటిపైన ఇప్పుడు ఇక మేము సుంకము వేయము, ట్యాక్సెస్ వేయము అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రకటించింది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సిండేది, ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఈ ఎక్టా ఎప్పుడు కుదిరింది? ఈ ఎక్టా అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇది ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నామండి. బట్ ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి జనవరి 1, 2026 నుంచి ఈ భారతీయ ఎగుమతులకు సుంకం వేయబోమని ప్రకటించింది కాబట్టి మనం ఇంకొకసారి తెలుసుకోవాలి. ఈ ఎక్టా అంటే ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 2022లో కుదిరింది. 2022లో. మరి ఇక ఇండియాకి ఆస్ట్రేలియాకి ట్రేడ్ విషయానికి వస్తే, భారతదేశము ఆస్ట్రేలియా మధ్య వాణిజ్యం విషయానికి వస్తే 2024-25లో 2024-25లో ఆస్ట్రేలియాతో భారతదేశ వాణిజ్యం అనేది 8% పెరిగింది. ఆస్ట్రేలియాకి మనం చేస్తూ ఉన్న ఎక్స్పోర్ట్స్ అనేవి 8% పెరిగాయి. ఇక మనం ఇంకొక తెలుసుకోవాల్సినది, ఇటీవల కాలంలో ఇతర దేశాలతో కూడా ఇటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదిరాయి. ముఖ్యంగా మనం గత 5 ఏళ్లలో 6 దేశాలతో ఇటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఉదాహరణకు 2021లో మనము మౌరీషియస్ కంట్రీతో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం 2021లో. యూఏఈతో 2022లో ఒకటి కుదుర్చుకున్నాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు. అదే 2022లో ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్నాం ఎక్టా. ఇక 2024లో మనము యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో టెపా అనే ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. టెపా అంటే ఏంటి? ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇక్కడ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఇందులో 4 కంట్రీలు ఉంటాయన్న విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 4 దేశాలు ఏంటి? నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచెన్స్టీన్. నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచెన్స్టీన్. అలానే 2025 జూలైలో మనం యూకేతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. దాని పేరేంటి? సెటా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక మొన్న 2025 డిసెంబర్లో ప్రైమ్ మినిస్టర్ ఒమన్ టూర్కి వెళ్ళిన తర్వాత సెపా కుదిరింది ఒమన్ కంట్రీతో. సెపా అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలే, బట్ పేర్లు వేరు అంతే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇయర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇయర్స్ వాడు రేపు పొద్దున కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనొచ్చు, చెప్పలేం. సో ఇది మనకి ఎక్టా, ఇండియా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి డిసెంబర్లో గ్రాస్ జిఎస్టీ వసూళ్లు 6.1% పెరుగుదల. డిసెంబర్లో గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ 6.1% ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది జిఎస్టీ. అగైన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి, గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ ప్రతి మంత్ కూడా మనకి వసూళ్లు వస్తూ ఉంటాయి. మనం ప్రతి మంత్ కూడా వచ్చినప్పుడు ఎంత కలెక్ట్ చేసామో ఒకసారి తెలుసుకోవాలి. ఇక ఫస్ట్ జిఎస్టీ విషయానికి వస్తే మరొకసారి బేసిక్స్ నుంచి రావాలా, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు. మళ్ళీ మనం నెలకు ఒకసారే కాబట్టి డీటెయిల్గా తెలుసుకునేది మనము జిఎస్టీ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇండియాలో ఇది రాకముందు భారతదేశంలో వివిధ రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. వివిధ రకాల పరోక్ష పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని. తద్వారా వినియోగదారుడు, ముఖ్యంగా ఎండ్ యూజర్, ఎండ్ కన్స్యూమర్ అనేవాడు చాలా నష్టపోయేవాడు ఆ పన్నులు కట్టలేక. కానీ వీటన్నిటిని తొలగించాలి అని చెప్పేసి అప్పటి వరకు ఉన్న
సెంట్రల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో, కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ రకాల పరోక్ష పన్నులన్నింటినీ కూడా మెర్జ్ చేసేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని తీసుకొని వచ్చారు. 2016లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేశారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టారు. 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఇది పాస్ అయింది. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్గా 2016లో పాస్ అయితే జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది జిఎస్టీ. అందుకే దీన్ని జిఎస్టీ డే, జిఎస్టీ దినోత్సవంగా పిలుస్తారు. రైట్. ఇక మరి జిఎస్టీ కలెక్షన్స్ విషయానికి వస్తే జిఎస్టీ పన్నులు ఈ డిసెంబర్ 2025లో 1.74 lakh crore కలెక్ట్ చేసాం. 1.74 lakh crore, 1.74 లక్షల కోట్లు. మరి గత నెల ఎంత ఉంది? నవంబర్ 2025లో 1.7 lakh crore, 1.7 lakh crore నవంబర్ 2025 అంటే కొద్దిగా పెరిగింది డిసెంబర్లో. ఇక గత సంవత్సరం డిసెంబర్ 2025లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2024 తీసుకుంటే మనం ఎప్పుడైనా కంపారిజన్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్. డిసెంబర్ 2025లో 1.74 lakh crore. అదే డిసెంబర్ 2024లో అయితే అరౌండ్ 1.64 lakh crore మనం కలెక్ట్ చేసాం. పెరిగింది ఇప్పుడు. సో జస్ట్ పెరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి వరకు జిఎస్టీ కలెక్షన్స్ అత్యధికంగా ఏ నెలలో మనం వసూలు చేసాము అంటే ఏప్రిల్ 2025లో 2.37 lakh crore మనము వసూలు చేసాం. జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధిక స్థాయిలో వసూళ్లు చేసిన నెల ఏది అంటే ఏప్రిల్ 2025 అనే విషయం గుర్తుపెట్టుకోండి. 2.37 lakh crore. మరి మనకి ఇదంతా సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే జిఎస్టీ నెట్వర్క్. ఇక జిఎస్టీ రీఫార్మ్స్ గురించి మనము ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. జిఎస్టీ 2.0 అనేది నెక్స్ట్ జనరేషన్ రీఫార్మ్స్లో భాగంగా జిఎస్టీ 2.0 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే సెప్టెంబర్ 22 నుంచి. ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో జిఎస్టీలో ప్రధానంగా 4 స్లాబ్స్ ఉండేవి. 0% స్లాబ్ పక్కన పెడితే, 0% స్లాబ్ అనేది పక్కన పెడితే 5%, 12%, 18%, 28% అనే స్లాబ్ ఉండేది. అయితే జిఎస్టీ 2.0 రీఫార్మ్స్లో భాగంగా ఈ 12%ని 28%ని తీసేసి ఓన్లీ ఇప్పుడు 5%, 18% 2 స్లాబ్ రేట్ స్ట్రక్చర్గా తీసుకొని వచ్చారు. 2 స్లాబ్లే ప్రధానంగా జిఎస్టీలో ఉన్నాయి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ 28, 12ని కలిపితే 40 వస్తుంది. సో ఇప్పుడు 40% అనే కొత్త స్లాబ్ని కూడా తీసుకొచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 40% స్లాబ్ ముఖ్యంగా సిన్ గుడ్స్, సమాజానికి హాని కలిగించే వస్తువులు, టొబాకో, అలానే గ్యాంబ్లింగ్, బెట్టింగ్, అటువంటి వాటిపైన 40% స్పెషల్ స్లాబ్ రేట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించి మనకి. సో మనకి ఇది అఫీషియల్గా మనకి గ్రాఫ్ రూపంలో చూపిస్తే బాగుంటుంది. ఇక జిఎస్టీ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఈ జిఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది. ఆర్టికల్ 279A. జిఎస్టీ కౌన్సిల్కి చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ప్రస్తుతం ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు దానికి చైర్మన్గా ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఇక్కడ ఆస్పిరెంట్స్కి కొత్తగా న్యూగా మన కరెంట్ అఫైర్స్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఒక చిన్న నావంతు ఒక సజెషన్ టైప్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనం ఒక్కో టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా కంట్రీ యూరోజోన్లో 21st మెంబర్గా జాయిన్ అయింది. ఇక్కడ ఏంటి యూరోజోన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఆ యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా చేరడం వల్ల బల్గేరియా అధికారిక కరెన్సీగా యూరో ఉంది. ఇక బల్గేరియాకి ఇప్పటి నుంచి అఫీషియల్ కరెన్సీ యూరో. ప్రెజెంట్ అయితే బల్గేరియాకి అధికారిక కరెన్సీ, అఫీషియల్ కరెన్సీగా లేవ్ అనేది ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి యూరోని ఇది అధికారిక కరెన్సీగా స్వీకరించబోతా ఉంది. సో అది మనకి స్టాటిక్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బల్గేరియా క్యాపిటల్ సోఫియా. సో అది గుర్తుపెట్టుకోండి. బల్గేరియా క్యాపిటల్
సోఫియా. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినది యూరోజోన్ అంటే ఏంటి, యూరోజోన్ యూరోపియన్ యూనియన్. ఫస్ట్ మనము యూరోపియన్ యూనియన్ గురించి తెలుసుకోవాలి. యూరోపియన్ యూనియన్ మనకి ఏ విధంగా అయితే సార్క్, బిమ్స్టెక్, బ్రిక్స్ ఇలా ఉన్నాయో అంతర్జాతీయ కూటములు, యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి మనం తెలుసుకున్నాం, 27 కంట్రీస్. దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం అని కూడా తెలుసుకున్నాం. మరి యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయి. అయితే యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 కంట్రీస్ 27 దేశాలు కూడా తమ కరెన్సీని, తమ అధికారిక కరెన్సీగా యూరోని ఇంకా స్వీకరించలేదు. అన్ని దేశాలు స్వీకరించలేదు, కేవలం 21 దేశాలు మాత్రమే స్వీకరించాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బల్గేరియా అనేది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కంట్రీ, సభ్య దేశము. ఇక్కడ యూరో జోన్ అని ఒకటి ఉంటుంది. యూరో జోన్, జోన్ అంటే ప్రాంతము. ఏ ప్రాంతంలో అయితే యూరోను అధికారిక కరెన్సీగా స్వీకరిస్తారో ఆ ప్రాంతాన్ని యూరో జోన్ అంటారు. ఏ రీజియన్లో అయితే యూరోని అఫీషియల్ కరెన్సీగా అడాప్ట్ చేసుకుంటారో ఆ జోనే యూరో జోను. మొన్నటి వరకు 20 దేశాలు ఉండేవి, ఇప్పుడు బల్గేరియా జాయిన్ అవడంతో 21 దేశాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలలో కేవలం 21 దేశాలు మాత్రమే అధికారిక కరెన్సీగా యూరోని స్వీకరిస్తూ ఉన్నాయి. మరో 6 దేశాలు తమ కరెన్సీని ఇంకా యూరోగా స్వీకరించలేదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎనఫ్. సో ఇక యూరోజోన్ అనేది 1999లో లాంచ్ చేశారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 1999 జనవరి 1న. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జాగ్రఫీకి ఎట్లా లింకప్ చేసుకోవాలి అంటే, ఇక్కడ బల్గేరియాకి క్యాపిటల్ సోఫియా ఉంది, క్యాపిటల్ సోఫియా. అయితే ఇక్కడ మనకి జాగ్రఫీలో ఇంకొద్ది డెప్త్ పోవాలి. జస్ట్ బల్గేరియా క్యాపిటల్ సోఫియా అని వదిలేయకూడదు. అది ఏ సీకి బార్డర్గా ఉంది. మీరు బ్లాక్ సీ అబ్జర్వ్ చేసి, ఇక్కడ బ్లాక్ సీ, నల్ల సముద్రం ఉంది. బ్లాక్ సీకి ఇది బార్డర్ కంట్రీ, అంటే సరిహద్దు దేశం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021లో జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్వశ్చన్ ఎలా అడిగా అంటే, క్రింది వాటిలో ఏ దేశాలు బ్లాక్ సీకి సరిహద్దు దేశాలు కావని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాడు. సిరియా, టర్కీ, జార్జియా, బల్గేరియా. సిరియా అనేది బార్డర్ కంట్రీ కాదు. సో ఇక్కడ ఎందుకు మనం అదర్ పేపర్స్ కూడా చూడాలి అంటే, ఎగ్జామినర్ అనేవాడు వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలా అడుగుతా ఉన్నాడో క్వశ్చన్స్ని అవి అలా తీసుకుంటున్నాడు, ట్రెండ్స్ తీసుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ సీకి బల్గేరియా బార్డర్ కంట్రీ, టర్కీ కూడా బార్డర్ కంట్రీ, రొమేనియా కూడా బార్డర్ కంట్రీ. ఇది మళ్ళీ బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ గురించి డిస్కస్ చేద్దామండి ఇదే క్లాస్లో. సో సిరియా అనేది బార్డర్ కంట్రీ కాదు. సో అట్లా మనకు ఫోకస్ చేయాలి. ఇక నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి, ఉక్రెయిన్ డ్రోన్ స్ట్రైక్ ఇన్ కెర్సాన్ రీజియన్. కెర్సాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసింది, తద్వారా 24 మెంబర్స్ మరణించారు. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉక్రెయిన్ రష్యా వార్ తీసుకుంటే, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం 2014లో మొదలైంది. 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా అనే ఒక ప్రాంతాన్ని, 2014లో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది, ఆక్రమించింది. అప్పుడు యుద్ధం వచ్చింది. కానీ ఫుల్ స్కేల్ వార్ 2022లో రష్యా పూర్తి స్థాయిలో ఉక్రెయిన్ పైన యుద్ధం స్టార్ట్ చేసింది. ఇక ఉక్రెయిన్ క్యాపిటల్ విషయానికి వస్తే కీవ్, ఉక్రెయిన్ రాజధాని కీవ్. మరి ఇప్పుడు ఎందుకు ఉక్రెయిన్ కెర్సాన్ అనే ప్రాంతం పైన అటాక్ చేసింది అంటే, ఈ కెర్సాన్ అనేది ఉక్రెయిన్లో ఉన్న ఒక సిటీ, ఒక ప్రాంతం. అయితే ఇది రష్యా ఆధీనంలో ఉంది, రష్యా ఆక్యుపై చేసింది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా జాగ్రఫీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఇందాక మనం చూపించాం కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కెర్సాన్ అనేది రష్యా ఆధీనంలో ఉంది. ఎక్కడ ఉంది అంటే ఉక్రెయిన్. ఇక్కడ మీరు చూస్తే ఒడెస్సా పోర్ట్ ఉంటుంది. ఈ ఒడెస్సా పోర్టు ఉక్రెయిన్లో భాగమే. డోనెటెస్క్ అనే ప్రాంతం ఉంది. ఇట్లా మనకి ఆ ప్రాంతాలు ఉంటాయి. క్రిమియా. ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ సీకి ఎన్ని బార్డర్ కంట్రీస్ 6 ఉంటాయి. ఇందాక చెప్పాం కదా బ్లాక్ సీ. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక కంట్రీ కంటిన్యూస్గా వార్తలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ బార్డర్ కంట్రీస్ చూసుకోవాలి. రష్యా ఉక్రెయిన్ అనేది కంటిన్యూస్గా గత 2-3 ఏళ్ల నుంచి వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఆ బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ పైన ఫోకస్ చేసి తీరాల్సిందే. బ్లాక్ సీకి 6 బార్డర్ కంట్రీస్ ఉంటాయి. ఏవి? ఒకటి రష్యా, మరొకటి ఉక్రెయిన్, రొమేనియా, బల్గేరియా, టర్కీ, జార్జియా. 6 కంట్రీలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వన్ లైనర్గా ఎట్లా చదవచ్చు. కొన్నిసార్లు న్యూస్ పేపర్లలో కొన్ని ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాలి. ఇక్కడ
నూతన సంవత్సర వేళ అగ్నికీలల్లో 150 ఏళ్ళ చర్చి అన్నాడు. మనకి ఇటువంటివి చూడంగానే జనరల్గా మామూలే కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి, పలానా ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలు కోల్పోతారు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎలా ఉపయోగపడతాయని చెప్పేసి మనము నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తాం. కానీ వాడు అటువంటివి అడుగుతాడు. ఎందుకంటే తర్వాత చూపిస్తాను ఎలా అడుగుతాడు అని చెప్పేసి. మనం ఇక్కడ ఫస్ట్ ఫోకస్ చేసింది నెదర్లాండ్స్ కంట్రీలో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో 150 year ఓల్డ్ చర్చ్, 150 ఏళ్ళ చర్చి కొద్దిగా కాలిపోయింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సినది ఆ చర్చ్ పేరు. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఆ చర్చ్ పేరు, ఆ చర్చ్ ఏ కంట్రీలో ఉంది. ఓండెల్ కర్క్ చర్చి. ఏం చర్చ్? ఓండెల్ కర్క్ చర్చ్ ఆర్ ఓండెల్ చర్చ్ అంటారు దీన్ని. ఓండెల్ చర్చ్ ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్. మరి నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్ అంటే గుర్తు రావాల్సినది, ఇటీవల ఇండియాకి నెదర్లాండ్స్కి మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది. ముఖ్యంగా గుజరాత్లోని లోతల్లో మనము నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. గుజరాత్లోని లోతల్లో ఈ సముద్రయాన రంగాన్ని, మన సముద్రయాన రంగంలో మనకున్న సాంస్కృతిక వారసత్వ సంపదనంతా కూడా ఒక మ్యూజియం రూపంలో డెవలప్ చేస్తూ ఉన్నాం లోతల్లో. దీన్ని డెవలప్ చేయడం కోసం నెదర్లాండ్స్తో ఒక ఒప్పందం కూడా కుదిరింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చర్చ్ పేరు గుర్తుపెట్టుకోండి, ఓండెల్ కర్క్ చర్చ్. ఎందుకు ఇలా అడుగుతా అంటే ఇటీవల కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న ఆస్ట్రేలియాలో బొండీ బీచ్లో, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బొండీ బీచ్లో టెర్రర్ అటాక్ జరిగింది. సో అట్లా అడుగుతాడు, బొండీ బీచ్ని మనం వార్తల్లో చూసాము, ఇది ఏ కంట్రీలో ఉంది అంటాడు. నెక్స్ట్ వన్, న్యూయార్క్ మేయర్గా సబ్ వేలో మమ్దాని ప్రమాణం. న్యూయార్క్, అమెరికాలోని న్యూయార్క్ స్టేట్కి మేయర్గా జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేశారు. మనకి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇటువంటివి మనకి అవసరమా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే? తప్పకుండా అవసరం, ఎందుకంటే ఒక ప్రాముఖ్యత ఉంది. న్యూయార్క్లో తొలి ముస్లిం మేయర్గా జోహ్రాన్ మమ్దాని ప్రమాణ స్వీకారం చేశాడు. న్యూయార్క్స్ ఫస్ట్ ముస్లిం మేయర్ ఈయన. సో ఇప్పుడు న్యూయార్క్ నగరానికి 112వ మేయర్గా ప్రమాణ స్వీకారం చేశాడు. మనకి అది సరిపోతుంది. మరి ఇక్కడ మనకి అగైన్ స్టాటిక్ జీకేలోనే కాదు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తే ఇటీవల అమెరికాలో కొన్ని నెలల కిందట 50-51 అనే ఒక ఉద్యమం జరిగింది. 50-51 అనే ఒక ఉద్యమం జరిగింది. ఎందుకంటే అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి, అమెరికాలో 50 స్టేట్స్ ఉంటాయి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ యాంటీ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నాడు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ఫాలో అవుతున్నాడని చెప్పేసి అక్కడ సిటిజన్స్ 50-51 అనే ఒక ఉద్యమం చేశారు. 50 అంటే ఇక్కడ 50 ఆందోళనలు, మరో 50 వచ్చేసి 50 రాష్ట్రాలు, 1 అంటే ఉద్యమం. 50 ఆందోళనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం. అది ఏ కంట్రీలో జరిగింది అంటే అమెరికా. సో అట్లా మనకి ఇక ఇటీవల కాలంలో దీపావళికి స్టేట్ హాలిడే కూడా ఇచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియా సిటీ. అమెరికాలో 3 రాష్ట్రాలు ఇప్పటి వరకు దీపావళిని సెలవు దినోత్సవంగా ప్రకటించాయి. ఒకటి వచ్చేసి పెన్సిల్వేనియా స్టేటు, మరొకటి కనెక్టికట్ అనే ఒక స్టేటు, మరొకటి కాలిఫోర్నియా స్టేట్. నెక్స్ట్ వన్, వాయుసేన వైస్ చీఫ్గా నగేష్ కపూర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అపాయింట్స్ న్యూ వైస్ చీఫ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వైస్ చీఫ్గా నగేష్ కపూర్ గారిని ప్రభుత్వం నియమించింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ అండి ఇవి. ఐఏఎఫ్కి వైస్ చీఫ్ ఎవరు అంటే నగేష్ కపూర్. మరి ఐఏఎఫ్కి చీఫ్గా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్గా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఉన్నారు. అమర్ప్రీత్ సింగ్. ఇక మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ప్రతి సంవత్సరం కూడా 8th అక్టోబర్ని సెలబ్రేట్ చేసుకుంటాం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దినోత్సవం. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది 1932 అక్టోబర్ 8న ఏర్పాటైంది. ఆ 1932లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఏర్పాటైంది. మనం ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నది 93వ ఎయిర్ ఫోర్స్ డే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి డైరెక్ట్గా అడుగుతాడండి. మనకి ఇటీవల ఆర్ఆర్బి ఎగ్జామ్ జరిగింది. ఆ రైల్వేస్ ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే March 3, 2025న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి అజిత్ రత్నాకర్ జోషి. సో ఇట్లా అడుగుతాడు డైరెక్ట్గా. మనకి వాయుసేన వైస్ చీఫ్ అంటే నగేష్ కపూర్. ఇక ఇది మనకి స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ డేస్, ఇది హెల్ప్ అవుతుంది, ముఖ్యమైన దినోత్సవాలు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకున్న టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్. సెర్బియా కంట్రీకి చెందిన నోవాక్ జోకోవిచ్ గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని గెలుచుకున్నాడు. మరి ఎందుకు గెలుచుకున్నాడు, ఎలా గెలుచుకున్నాడు అని తెలుసుకోవాలి మనం. ఇతను స్పోర్ట్స్కి చేసిన సేవలు, టెన్నిస్ రంగంలో చాలా
బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పేసి. ఇక యుఏఈలోని దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలోని దుబాయ్లో వరల్డ్ స్పోర్ట్స్ సమ్మిట్ జరిగింది, వరల్డ్ స్పోర్ట్స్ సదస్సు. ఆ సదస్సులో భాగంగా 13వ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అవార్డు విన్నర్స్ని ప్రకటించారు వివిధ కేటగిరీలలో. అందులో ఒక కేటగిరీ గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. మరి ఈ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అవార్డు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ అవార్డు. ప్రైజ్ మనీ పరంగా చూసినా, నంబర్ ఆఫ్ కేటగిరీస్ పరంగా చూసినా ఇది అతిపెద్ద అవార్డు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మహిళల T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఉమెన్స్ T20 క్రికెట్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా, హయ్యెస్ట్ వికెట్స్ తీసిన బౌలర్గా రికార్డు సృష్టించింది. ఈమె ఓవరాల్గా 152 T20 వికెట్స్ తీసింది. ఇది గుర్తుపెట్టుకోండి, కేవలం మహిళల T20లో. ఇక దీప్తి శర్మ గురించి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో T20 క్రికెట్లో 150 వికెట్లు తీసిన తొలి భారత బౌలరు. భారతదేశంలో మెన్స్ T20 క్రికెట్ అయినా, ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా 150 వికెట్స్ తీసిన ఫస్ట్ బౌలర్ అంటే దీప్తి శర్మ. ఇక ఫైనల్గా ఒక ఇవాళ క్వశ్చన్ అడిగే ముందు న్యూస్ పేపర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అని చెప్పేసి మరికొన్ని డీటెయిల్స్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్లో నూతన సంవత్సరం వేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 40 మంది మరణించారు. మొన్న గోవా నైట్ క్లబ్లో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరణించారు కదా. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ ఇది చూడంగానే మనకి ఇటువంటివి ఏమున్నాదిలే, ఎగ్జామ్లో ఎలా హెల్ప్ అవుతుంది అని అనుకోవచ్చు మనము. కానీ ఇక్కడ మీరు పేపర్ అబ్జర్వ్ చేస్తే ఆల్ప్స్ పర్వత ప్రాంతంలోని రిసార్ట్లో ఉన్న బార్లో జరిగిన అగ్ని ప్రమాదం అన్నాడు. ఇక్కడ ఆల్ప్స్ పర్వతాలు మనం జాగ్రఫీలో చదువుతాం కదా, మనకి స్టాటిక్ జీకేలో జాగ్రఫీలో లింకప్ చేసుకోవచ్చు. ఆల్ప్స్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి? యూరప్ కంట్రీస్, యూరప్లోని కొన్ని దేశాలు, స్విట్జర్లాండ్ అటువంటి దేశాల్లో ఉంటాయి ఆల్ప్స్ మౌంటైన్స్ అంటే. ఇక అదే యాండీస్ మౌంటైన్స్ అంటే, యాండీస్ పర్వతాలు సౌత్ అమెరికాలో ఉంటాయి, దక్షిణ అమెరికా. అదే రాకీ మౌంటైన్స్, అప్పలాచిన్స్ మౌంటైన్స్, రాకీ కొండలు, అప్పలాచిన్స్ కొండలు అంటే నార్త్ అమెరికా. అట్లా మనకి జాగ్రఫీలో హెల్ప్ అవుతాయి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాడు ఎలా అడుగుతా అంటే, మొన్న ఆర్ఆర్బి రైల్వేస్ ఎగ్జామ్లో తెలంగాణలో జూన్ 30, 2025న ఒక కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ జరిగింది, కెమికల్ ఫ్యాక్టరీ దుర్ఘటన జరిగింది. సిగాచి ఇండస్ట్రీస్, తెలంగాణలోని సిగాచి ఇండస్ట్రీస్లో ఈ కెమికల్ యాక్సిడెంట్ జరిగి చాలామంది మరణించారు. మరి ఆ సిగాచి ఇండస్ట్రీస్ ఏ జిల్లాలో ఉంది అని చెప్పి రైల్వేస్ ఎగ్జామ్లో ఎంత మైన్యూట్గా పోయాడు చూడండి. సో ఆన్సర్ సంగారెడ్డి జిల్లా. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినర్ ఎలా అడుగుతున్నాడంటే, న్యూస్ పేపర్లో ఇచ్చేవి వాడు ఏది అడుగుతున్నాడో తెలియట్లేదు. మనం కదా చిన్నప్పుడు మన ఊర్లలో రచ్చబండ పైన కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. సో ఆ పేపర్ చదివేటప్పుడు మనము డెఫినెట్లీ కొన్ని ఫ్యాక్ట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా పాఠశాలల్లో న్యూస్ పేపర్ రీడింగ్ని, ఈ దినపత్రికల న్యూస్ పేపర్ని తప్పకుండా చదవాలి అని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేసింది. సో అటువంటి ఇనిషియేటివ్స్, అటువంటి కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అండి, మన కరెంట్ అఫైర్స్ రోజు ఒక 40-45 నిమిషాలు ఉంటుంది, ఇది తప్పకుండా చూడండి. వీలైతే డెఫినెట్లీ న్యూస్ పేపర్ కూడా చూడండి, ఎందుకంటే ఇలాంటివి మనము స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే మా స్కూల్లో చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూస్ రీడర్గా చేసిన గవర్నమెంట్ హై స్కూల్లో, అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ హై స్కూల్లో న్యూస్ రీడర్గా చేసిన 5 ఏళ్ల పాటు. అంటే పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళేసి అక్కడ లైక్ వార్తా పేపర్లో ఉన్న హైలైట్స్ అన్నీ రాసుకొని ప్రేయర్ మధ్యలో వార్తలు చదువుతున్నది ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి అట్లా న్యూస్ పేపర్ చదివేవాడిని. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డెఫినెట్లీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనకి పాయింట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన కరెంట్ అఫైర్స్ వీడియో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్సే. సంతాలీ లాంగ్వేజ్ ఏ రాష్ట్రాలలో మాట్లాడతారు? మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇటీవల సంతాలీ భాషలో కాన్స్టిట్యూషన్ని విడుదల చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో ఈ సంతాలీ భాషను ఏ రాష్ట్రాల్లో మాట్లాడతారు, ఇది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన C-130J సూపర్ హెర్క్యూల్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి మేము సహకరిస్తామని చెప్పేసి అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ముందుకు వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి? సైనిక రవాణా విమానాలు. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం.
ఖైదీల జాబితాలు అణుస్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్న ఇండియా పాకిస్తాన్. భారతదేశపు తొలి బుల్లెట్ రైలు ఆగస్ట్ 15, 2027 ప్రారంభం. గోవాలో 3వ జిల్లా కుషావతి. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ తెలంగాణ. భారత్ ఫ్యూచర్ సిటీలో 11 టౌన్షిప్స్. పల్లె పండుగ 2.0. సో ఎగ్జాక్ట్ బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, 6,787 కోట్లు. ఎరువుల సబ్సిడీ కోసం ఈ బిల్లు వ్యవస్థ ప్రారంభం. ఎక్టా ఇండియా ఆస్ట్రేలియా. డిసెంబర్లో జిఎస్టీ కలెక్షన్స్. యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా. కెర్సాన్ పైన ఉక్రెయిన్ అటాక్. 150 ఏళ్ల నాటి చర్చి నెదర్లాండ్స్లో దగ్ధం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని. వాయుసేన వైస్ చీఫ్గా నగేష్ కపూర్. గ్లోబల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకున్న నోవాక్ జోకోవిచ్. మహిళల T20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.